అబద్ధాలు. ఇదంతా ఇప్పుడు జరిగిన చరిత్ర కాదు. నాటి నుంచి కూడా మీరు ఈ పార్లమెంట్ లో పోటీ చేసినటువంటి సందర్భంలో ఎవరైనా ఒక ఎస్సీ అభ్యర్థిని గెలవనిచ్చినటువంటి చరిత్ర మీకున్నదా? ఎప్పుడైనా మీ పార్టీలో ఎవరు కూడా గెలవలే. ఆనాడు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తి ఉన్ననాడు కూడా అదే పరిస్థితి కొనసాగింది. కాబట్టి మీకున్నటువంటి ఆ పాత ప్రాక్టీస్ మీకు ఉన్నది. అది టీఆర్ఎస్ పార్టీలో చెల్లదు కనుక చెల్లదనే విషయాన్ని ఒక్కసారి గుర్తు చెప్పడం కోసమే పార్టీ తగినటువంటి నిర్ణయం తీసుకున్నది. ఒక్క మామూలు నిర్ణయం తీసుకునే ముందు మామూలుగా ఒక్కటే మాట మీద నిర్ణయం తీసుకున్నది కాలేదు. ఈ 3 నెలల నుంచి మొత్తం ప్రక్షాళన చేసిన తర్వాత విషయాలు తెలుసుకున్న తర్వాత 7 శాసనసభ్యులు ఒక మనిషి మీద లేని ఆరోపణ చేస్తారా? ఇదివరకు చేసిందా? ఎందుకు ఎగనెస్ట్ గా మాట్లాడుతున్నారు? మాకు అవసరం ఉన్నది ఆయనతో ఎగనెస్ట్ గా మాట్లాడుతున్నందుకు. గతంలో మేము కలిసి పనిచేయలేదా? మరి ఇయ్యాలని ఎందుకు మాట్లాడుతున్నావు? ఖచ్చితంగా నువ్వు చేసినావు కాబట్టి సమాధానం కూడా లేదు ఇలా వివేక్ దగ్గర మాట్లాడాలి. ఏ ఊరికి పోదామో రా, మేము నిరూపిస్తాం నువ్వు ద్రోహం చేసినావా చేయలేదని. కాబట్టి నీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి పార్టీ పైన దుమ్మెత్తిపోతానో పార్టీ పైన విమర్శలు చేస్తానో చూస్తూ ఎవరు ఊరుకోరు. తప్పకుండా ఈ ఎన్నికల సందర్భంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని గట్టిగా ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ శక్తి ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాం. ద్రోహం చేసి ఇలా దాసరి మనోహర్ రెడ్డి దగ్గర అదే పరిస్థితి, బాల్క సుమన్ గారి దగ్గర అదే పరిస్థితి, పుట్ట మధు గారి దగ్గర అదే పరిస్థితి, కొప్పుల ఈశ్వర్ ధర్మపురులు అదే పరిస్థితి, అదేవిధంగా వెల్లంపల్లిలో అదే పరిస్థితి. దివాకర్ రావు గారిని అడిగితే కూడా ఆయన ఉంటే గ్రూపులు చేస్తాడు సార్. ఆయన మన పార్టీ కాదు సార్, ఆయన సొంత పార్టీ ఉంటుంది సార్. ఒకటి వాళ్ళ కార్యకర్తలు మన టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు రాదు, వివేక్ కార్యక్రమాలకు మాత్రమే వస్తారు. రేపు ఒకవేళ పార్లమెంట్ లో అదృష్టమో దురదృష్టమో అంగు ఏర్పడే సమయంలో కనుక మీలాంటి వాళ్ళు మా సభ్యులుగా ఉంటే మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉంటారా? నమ్మల్ని ఇప్పుడే కదా 5 ఏళ్ళు తిరగక ముందు 4 సార్లు పార్టీ మారినటువంటి చరిత్ర మీకుంటే మిమ్మల్ని నమ్మి టికెట్ ఇవ్వాలా? వెంకటేష్ నేత గారిని పార్లమెంటు అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత ఎవరైనా పార్టీకి సంబంధించినటువంటి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అధినాయకుని యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కుటుంబాన్ని నడిపేటువంటి తల్లిదండ్రికి తెలుస్తుంది. ఇలా వట్టిగానే విషయాలు మారవు. ఎందుకు మారినాయి? కొంచెం మాత్రమే చెప్పిండు సుమన్ మిత్రుడు. వాస్తవం కాదా? వెల్లంపల్లిలో వాళ్ళ అన్నం పెట్టి చిన్నయ్య ఓడగొట్టాలనేది నిజం కాదా? మీరు ఏవైతే సర్వేలు తెప్పించుకొని ఖచ్చితంగా ఈసారి మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని సర్వేలు చేపించింది నిజం కాదా? నా మీద పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థికి ప్రత్యక్షంగా కోట్ల రూపాయలు ఇచ్చి నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసింది నిజం కాదా? నిరూపిస్తావా అని అంటున్నారు కదా. నీ కళ్ళ ముందంటే చెప్పిన నేను కేటీఆర్ గారి దగ్గర ఇద్దరిని పిలిచి మాట్లాడిన రోజు మేము ముగ్గురమే ఉన్నాం. అనేక మన ప్రెస్ క్లిప్పింగ్స్ చూపించినాం, సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఫోటోలు చూపించినాం. ఇవాళ మాకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళు మీ దగ్గర కాంగ్రెస్ కండువాలు వేసుకొని ఫోటోలు దిగినటువంటి ఫోటోలు చూపించినాం. మీ దగ్గర మీ అన్న దగ్గర పనిచేసి మీ అన్న దగ్గర వినోద్ దగ్గర ఎన్నికల ప్రచారంలో జీపులో తిరిగినటువంటి వాళ్ళు మళ్ళీ మా దగ్గర కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి ఫోటోలు చూపించినాం. మీరు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రో, ఎంతమందికి ఫోన్ చేసిండ్రో మా నియోజకవర్గంలో ఏ మనిషిని అడిగినా చెప్తాడు, ఏ కార్యకర్తను అడిగినా చెప్తాడు. ఇంతకంటే నిరూపణ అవసరం లేదు. ఇది జగమగిన సత్యం అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram.